కొండ ఎపిసోడ్ లో కాంగ్రెస్ ఏం చేయబోతోంది? భట్టి నివాసంలో భేటీ వెనుక రహస్యం ఏంటి? కొండా సురేఖ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ లో కొండ ఎపిసోడ్ పై పోస్ట్ మార్టం జరుగుతోంది. కాంగ్రెస్ లో కొండ ఎపిసోడ్ పై పోస్ట్ మార్టం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో కీలక భేటీ జరిగింది. మంత్రి ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కీలక నేతలు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. భేటీ తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడారు. సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని చెప్పారు. సుష్మితను ప్రశ్నించే హక్కు తమకు లేదని, ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదు అన్నారు. తాము కాంగ్రెస్ ను వీడేది లేదని కొండా మురళి స్పష్టం చేశారు. అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి. దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ డిస్కషన్ నేను చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా తాను ఎలాంటి విమర్శలు చేయలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీ లైన్ దాటే వారిపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఇక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే భట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పిసిసి ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు. వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఎవరో మేము మాట్లాడేది కాదు. అయితే సమావేశం తర్వాత పార్టీలో అంశాలపై మాట్లాడేది ఏమీ లేదంటూ ఉత్తమ్ చెప్పారు. ఏం లేదు, మాట్లాడేది ఏమీ లేదు. వచ్చి వెళ్ళారు, మాట్లాడేది ఏమీ లేదు. నేను మాట్లాడేది ఏం లేదు. చలో, నేను మాట్లాడేది ఏం లేదు. నేను మాట్లాడేది ఏం లేదు. నేను మాట్లాడేది ఏం లేదు. క్రమశిక్షణ కమిటీ నివేదికపై కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనే చర్చ జోరందుకుంది. అధిష్టానం నిర్ణయం తర్వాతే కొండా సురేఖ స్పందిస్తారు అని తెలుస్తోంది. అటు తనపై వేటు వేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో కొండా సురేఖ ఉన్నట్లు సమాచారం.